గురుగారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అటువంటి ఆహారాన్ని స్వీకరించే సమయంలో పాటించవలసినటువంటి నియమాలేంటి? మనం తీసుకున్న ఆహారంలోని సూక్ష్మ భాగమే మనస్సుగా ఏర్పడుతుంది. తస్మాత్ అన్నమయం మనః అంటుంది అందుకే శాస్త్రం. మన ఆలోచన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉంచుకొని ఆహారాన్ని స్వీకరించాలి. ఏ ఆహారం అయితే నీ మనస్సుగా మారుతుందో ఆ ఆహారాన్ని స్వీకరించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండకపోతే వచ్చేటువంటి ఆలోచనలు సక్రమంగా కొనసాగవు. కనుక ఆహారాన్ని స్వీకరించే ముందు ప్రశాంతమైన మనస్సుతో స్వీకరించే ప్రయత్నం చేయాలి. స్వీకరించటానికి ప్రారంభం చేసే ముందు శుభ్రంగా కాళ్ళు చేతులను శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. అనంతరం ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు, అతిథులకు ముందర ఆహారాన్ని అందించాలి. ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులకు కూడా ఆహారాన్ని అందించిన తరువాతే గృహస్థు భోజనానికి కూర్చోవాలి. పనివారికి కూడా భోజనం చేసే ముందరే భోజనం పెట్టమని శాస్త్రం తెలియజేస్తుంది. ఇక నిషిద్ధాలు ఏమిటి అంటే, భోజనాన్ని స్వీకరించే సమయంలో కుడి చేత్తో ఆహారాన్ని స్వీకరించాలి. నిలబడి ఎన్నడూ భోజనం చేయకూడదు. తిష్టం చరతి మహిషః అంటుంది శాస్త్రం. అలాగే ఆవరణ లేని ప్రదేశంలో, అంటే పైన ఏ ఆచ్ఛాదన లేని ప్రాంతంలో ఆహారాన్ని స్వీకరించకూడదు. ఈనాడు మనం ఎలాంటి ఆహారాన్ని ఎలాంటి పరిస్థితులలో స్వీకరిస్తున్నామో తెలిస్తే ఎందుకు మన మనసులో భయంకరమైన ఆలోచనలు కలుగుతూ ఉన్నాయో తెలుసుకోవచ్చు. కనుక ఈ నియమాలను పాటిస్తూ సంధ్యా సమయాలలో ఉదయము, సాయంత్రం ఆహారాన్ని స్వీకరించరాదు. ఇలా సూక్ష్మమైనటువంటి ఈ ధర్మాలను పాటిస్తూ ఆహారాన్ని స్వీకరిస్తే అది శక్తిని, ఓజస్సును, తేజస్సును మనకు ప్రసాదిస్తుంది. కనుక ఈ నియమాలు పాటిస్తూ భోజనం చేసే సమయంలో భగవన్నామం చెప్పుకుంటూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యన్నం చతుర్విధం అన్న శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటే భగవంతుడే నీలో ఉండి తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తున్నాడన్న భావన కలిగి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి మనకు శక్తిని అందిస్తుంది. ఆహారాన్ని నిల్వ ఉంచి చల్లారిన దాన్ని మళ్ళీ వేడి చేసి ఏనాడు స్వీకరించకూడదు అని తెలియజేస్తుంది. సామాన్యంగా మనం పొద్దున వండి ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటాం. అది నిషిద్ధమని తెలియజేసింది శాస్త్రం. కనుక ఈ విషయాలన్నింటినీ పాటిస్తూ ఆహారమే మనస్సుగా మారుతుందన్న సత్యాన్ని గుర్తించి శక్తిని ప్రసాదించే ఆ ప్రసాదాన్ని పదార్థంగా భావించకుండా దైవ నివేదన చేయటం వల్ల ప్రసాదంగా మారుతుందన్న సత్యాన్ని గుర్తించి నివేదన చేసి స్వీకరించగలిగితే అద్భుతమైన శక్తి, యుక్తి, నేర్పు, ఓర్పు, తీర్పు అన్నీ మనకు అలవాటు.